డాక్టర్ భారతి రెడ్డి. నేను నీలోఫర్ పిడియాట్రిక్ సర్జన్గా రిటైర్ అయ్యి ఇప్పుడు విఆర్కి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇన్ ఇండియా, అది ఓన్లీ ఉమెన్స్ కాలేజ్, అక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ విజయలక్ష్మి గారు చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ డెకరేషన్ చూడడానికనే నేను తప్పకుండా వస్తాను. సో హాస్పిటల్ నుంచి జస్ట్ రిటర్న్ అయ్యి నేను ఇప్పుడు ఈ పూజ కోసం స్పెషల్గా వచ్చాను. సో మేము చేసుకుంటాం ఇంట్లో, ఇంత బిజీగా ఉన్నా కూడా జస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకుంటాను, కానీ సింపుల్గా చేసుకుంటాను. ఇప్పుడు ఇవి దానికి మటుకు నేను తప్పకుండా అటెండ్ అవుతాను ఇక్కడ ఉంటే. అంటే ఒకసారి అమెరికాకి అట్లా వెళ్ళిపోతే నేను అవైలబుల్గా ఉన్నప్పుడు రాలేను. బట్ ఎవ్రీ టైమ్ ఐ విల్ కమ్ అండ్ విజిట్ వరలక్ష్మి పూజ ఇక్కడ. సో ఈ వరలక్ష్మి యొక్క దయా దాక్ష అందరి మా మీద అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తల్లి అలిమేలు మంగ, ఆమె మనసేమో ఉప్పొంగు అనురాగ గంగ. ఆ గంగ స్నానాలు ఆనందగానాలు, కరుణించి మము బ్రోచు కరుణాంతరంగ. మా తల్లి అలిమేలు మంగ, ఆపదలెడబాటు ఆ కంటి చూపు, నిలుపును ముని మాపు మా ఇంటి వైపు. ఆపదలెడబాటు ఆ కంటి చూపు, నిలుపును ముని మాపు మా ఇంటి వైపు. ఆదరణ కురూపు ఆమె ఇలవేల్పు, ఆదరణ కురూపు ఆమె ఇలవేల్పు. వెంకటేశ్వరుని రాణి అలివేని మా ప్రభు. మా తల్లి అలిమేలు మంగ, ఆమె మనసేమో పొంగు అనురాగ గంగ. అలిమేలు మంగ. మీ పేరేంటండి? జ్యోతి అండి, జ్యోతి సాయిబాబా గౌడ్. జ్యోతి గారు మీరేం చేస్తుంటారు? నేను దేవనాడ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని మీరు వినే ఉంటారు, చాలా వరల్డ్ ఫేమస్ స్కూల్ అది. 500 బ్లైండ్ చిల్డ్రన్ ఆ స్కూల్ నేను రన్ చేస్తాను. వావ్. టోటల్ ఫ్రీ ఫర్ ద చిల్డ్రన్, 500 చిల్డ్రన్. మా స్కూల్లో పిల్లలంతా లైక్ సింగర్స్ కాదు, డాన్సరు అండ్ అది కాకుండా కూడా ఐటీ కంపెనీలో కూడా వర్క్ చేస్తున్నారు. రీసెంట్లీ ఒక అబ్బాయి కూడా ఐఏఎస్ పాస్ అయ్యాడు. టోటల్గా మేము, నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ అంతా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అది చాలా గ్రేట్ జాబ్ అండి నిజంగా. సో అపార్ట్ ఫ్రమ్ ది సోషల్ సర్వీస్, పూజలు కూడా చేసుకుంటూ ఉంటారా మీరు? మా విజయలక్ష్మి అవుతుంది కదా, మా సిస్టరే. ఓకే. మేమేంటంటే ఇప్పటి వరకు 35 ఇయర్స్ నుంచి నేను ఒకరోజు ఒక వీక్ ఒక వీక్, ఎందుకంటే మేము అందరం రావాలా, అందరూ ఏంటంటే పూజ అన్నప్పుడు ఏంటంటే కొందరు వాళ్ళు కాకుండా అందరు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. అందరికి కూడా తెలుస్తుంది, అంటే మన జనరేషన్ కూడా తెలుస్తుంది. మా మమ్మీ చేసుకున్నప్పుడు ఏంటంటే మేమే డాటర్స్, మేము 5 సిస్టర్స్ అనమాట, మేమే చేసుకునే వాళ్ళము. తర్వాత మా మదర్ చెప్పేది, రోజుకు బాగా చేసుకుంటుంటేనే మీకు సంతోషంగా ఉంటుంది, అమ్మగారి ఆశీర్వాదం ఉంటుంది, కాబట్టి మీరు దిద్దని నాభివృద్ధి అని అంటారు కదా, తప్పకుండా అలాగే జరుగుతుందండి మా ఫ్యామిలీస్లో. మేమందరం మా సిస్టర్స్ అంతా పూజ చేసుకోవడము. మా సిస్టర్ బెంగళూరు నుంచి వస్తారు స్పెషల్గా, ఏ ఫెస్టివల్కి రాదు. తన డెకరేషన్ అంతా చూస్తున్నారు కదా, అంతా తను ఎక్కువ ఇంట్రెస్ట్ తనకి. మా సిస్టర్స్ అంతా బాగా పూజలు చేయడము అదంతా చేస్తాం. మేము 5 సిస్టర్స్. 5 మెంబర్స్ కూడా కలిసి చేసుకుంటాం. అంటే మా ఇంట్లో మేము చేసుకుంటాను, అక్క వాళ్ళ ఇంట్లో అక్క చేసుకుంటుంది, అట్లా. కానీ అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కలిసి, అందుకని మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో నేను చేసుకుంటే కలవను కదా అని ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరి దగ్గర చేసుకుంటాం. అది మీ పేరేంటండి? త్రిపుర. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాలిఫోర్నియా. అవునా? ఏం చేస్తూ ఉంటారు మీరు? అక్కడ ఐటీ మేనేజ్మెంట్లో ఉన్నాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో మీరు పూజలు అవి చేస్తూ ఉంటారా మరి? చేస్తానండి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఆంటీ ఇంకా మమ్మీ వాళ్ళందరినీ చూడటానికి వస్తానండి. నేను స్పెసిఫిక్గా అక్కడ చేసుకోను, అక్కడికి వెళ్ళేటప్పటికి అయిపోతుంది. ఐ స్టే హియర్ ఫర్ 4 weeks.
ఓకే, సో 4 వీక్స్ ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం Yes. స్పెసిఫిక్ గా ఇక్కడికి వచ్చి చేసుకుంటూ Yes, ఉంటారా? yes. వావ్. సో దేవుడి పాటలు ఏమన్నా వచ్చా మీకు కొంచెం? నేను కాదండి, మా చెల్లి పాడుతుంది. ఐ అకంపెనీ హర్ ఇఫ్ షీ సింగ్స్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రంజిత. రంజిత గారు, మీరు చాలా బాగా పాడతారని చెప్పారు. మరి ఒక్కసారి మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఒక పాట. ఓకే ష్యూర్. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదిటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియగా, నుదిటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియగా, కాంచనహారము గలమున మెరియగా పీతాంబరములు శోభలు నిండగా, కాంచనహారము గలమున మెరియగా పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. చాలా చక్కగా పాడారు. మీరు చెప్పిన విధంగానే చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది మీకు. Thank you. సో మీరు ఎక్కడ ఉంటారు? నేను కెనడాలో ఉంటా, టొరంటో. ఓకే, మీరు కూడా ఇక్కడికి పూజ చేసుకోవడానికి వచ్చారా స్పెసిఫిక్ గా? నేను యూజువల్లీ కార్తీక మాసం అప్పుడు వస్తాను. ఇక్కడ శ్రావణ మాసం అక్కడే జరుపుకుంటాం మేము. ఓకే, మీరు పూజ చేసుకుంటారా? వరలక్ష్మి వ్రతం చేస్తారా? తప్పకుండా చేసుకుంటాం. అక్కడ చేస్తారా? ఎవ్రీ శ్రావణ మాసం ఫ్రైడే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందమైన శ్రావణ తాంబూలం మీకోసం. థ్యాంక్ యూ అండి. చాలా